చదువులో బాగా రాణిస్తోంది ఆ యువతి. ఇంటర్లో 928 మార్కులు సాధించి 2025 షైనింగ్ స్టార్ అవార్డును కూడా అందుకుని శభాష్ అనిపించుకుంది. అయితే సరస్వతి కటాక్షించిన లక్ష్మి కనికరించకపోవడంతో పై చదువులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. కళ్యాణి మహా సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ప్రమీలాబాయి రెడ్డప్ప నాయకు దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచే చదువులో బాగా రాణిస్తోన్న కళ్యాణి 10 ఇంటర్లో మంచి మార్కులతో సత్తా చాటింది. అయితే బీడీలు చుట్టే తల్లి ప్రమీలాబాయి క్యాన్సర్తో బాధపడుతుంది. థియేటర్లో ఆపరేటర్గా తండ్రి రెడ్డప్ప నాయక్కు 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన పని మానేయాల్సి వచ్చింది. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే పింఛను, ఇంటి అద్దె, మందులకు మాత్రమే సరిపోతుందని కళ్యాణి తల్లిదండ్రులు చెబుతున్నారు. బిడ్డను బాగా చదివించాలని ఉన్నా ఆర్థిక స్తోమత సహకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి బిడ్డ చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. బీడీ పని చేస్తాను నేను. మా ఆయన వచ్చి ఆపరేటర్ పని చేస్తాను. ఫస్ట్ నాకే క్యాన్సర్ వచ్చింది. తర్వాత మా ఆయనకు కిడ్నీలు ఫెయిల్యూర్ అయింది. 4,000 పింఛన్ వస్తా ఉంది. దాంట్లో 2,500 ఇంటి వాడికి కట్టేస్తాం. 1,500లో ఆయన మందులకే సరిపో. మళ్ళీ పని చేసి 1,500 ఆయనకి ఇవ్వాల. ఇంకా దాంట్లో 15 కిలోలు బియ్యం వస్తాయి. 10 రోజులు మళ్ళీ పస్తులు ఉండాల్సి వస్తుంది. నేను పని చేయలేకపోతున్నా. ఇంకోటి నాకు ఎముక కూడా అరిగిపోయిందంట. బీడీ పని చేయాలంటే ఈ పక్క నొప్పి కూడా వస్తాను. కానీ ఎట్లా నెట్టుకొని పోతాను. ఇంకా మాకంటే ఆరోగ్యాలు ఎట్లా పాడైపోయినాయి. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అందరికీ సాయం కోరుతాను. డిగ్రీకి పోతుంది. అది ఇంకోటి ఏంటంటే ఐఎస్ కూడా చదువుతుంది. మా అమ్మకి దోచింది, అమ్మ చదువుతుంది. కానీ పుస్తకాలు అవి ఎవరు కొనిచ్చే వాళ్ళు ముందుకు వస్తలేదు. కానీ తినేదానికే 10 రోజులు పస్తూ ఉన్నాం మేము. కానీ నా బిడ్డకు ఏదో సాయం చేస్తారని కోరుతున్నాను. నా కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మా భార్యకి క్యాన్సర్ వచ్చింది. తర్వాత మా బిడ్డ చదువుకుంటా ఉంది. మాకు ఏదైనా సాయం చేసేదానికి ఎవరైనా దయచేసి దాతలు ముందరికి రావాలని మేము కోరుతున్నాము. మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. పాప వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయికి మేము డిగ్రీ చదివించే చర్చ కూడా మాకు లేదు. మా అమ్మాయి బాగా చదువుతున్నది. మా అమ్మాయి ఇంకా చదవాలని ఉంది. ఎవరైనా దాతల ముందుకు వచ్చి గవర్నమెంటే గాని లేదంటే వాళ్ళని ఎవరైనా కానీ దయ ఉంచి మా మీద దయ ఉంచి మమ్మల్ని కాపాడండి, మా బిడ్డను కాపాడండి.